జై శ్రీరామ్. నేను మౌనిక శంకర. సభను ఆశీనులైన పెద్దలందరికీ, నాతోటి హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ మగవాళ్ళు అసలు మన్ ధన్ అర్పించి ధర్మం కోసం ఎంతో ఎక్కువ పనిచేస్తారు. ఆడవాళ్ళం మేము కొంచెమే పనిచేస్తాం, కానీ మీకు వచ్చినంత ఫేమ్ మాకు రావడానికి కారణం మీరు ఇంట్లో అమ్మ అక్క మాటలు ఎట్లయితే వింటారో అట్లనే ఇక్కడ కూడా బయట ధర్మం గురించి ఒక మహిళ చెప్పినప్పుడు వినడం వల్ల మాకు వచ్చిందే తప్ప మేము చేసిన శ్రమ చాలా తక్కువ. కానీ ఈ మానసిక స్థితి కేవలం హిందూ మగవాళ్ళకే ఉంటది. హిందూయేతరులకు మహిళ పట్ల ఒక గౌరవ భావం అనేది ఉండదు. అది మనం చూస్తున్నాం, అది మనకు తెలిసిన విషయం. అయితే మనకి హిందూ సమాజంలో మనం దాని మీద బాగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మహమ్మద్ గజ్నీని పృథ్వీరాజ్ చౌహాన్ పట్టించింది జయచంద్. జయచంద్ పర్సనల్ ఈగో కోసం పృథ్వీరాజ్ చౌహాన్ పట్టిస్తే, పృథ్వీరాజ్ చౌహాన్ భార్య జయచంద్ కూతురు, అంటే నా కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంగా పట్టించినప్పుడు, అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ని మొహమ్మద్ గజ్నీ చంపిన తర్వాత అతని భార్యని సంయుక్తాదేవిని అజ్మేర్ దర్గా దగ్గర చిష్టి ఫ్యామిలీ సామూహిక బలాత్కారం చేసిండు. అంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు జయచంద్ హెల్ప్ చేసిండు కాబట్టి మొహమ్మద్ గజ్నీ వాడితోనే ఉంటాడా? ఉండడు. ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని చెప్తారు లీగల్ టర్మ్ లో. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకు శత్రుబోధ అనేది ఉంటది. అంటే ద్వేషము వీళ్ళ మీద, అంటే హిందువుల మీద ద్వేషము, కాఫిర్లు అంటారు. కాబట్టి ఈ ద్వేషాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు 3 విషయాల్ని మనం కాపాడుకోవాలి: బడి, గుడి, ఒడి. బడి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద అటాక్ జరుగుతుంది. ఒక మహిళ తన భర్తకి, అంటే భార్య భర్తకి కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు హిందూ మగవాళ్ళు మేల్ షావనిస్టులు అని చెప్తారు. దానివల్ల చాలా మంది ఆడవాళ్ళు సంస్కృతికి దూరంగా ఉంటున్నారు. బర్రెల దున్నపోతుల్లాగా మెడలు, పుస్తలు ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు హిందూ ఆడవాళ్ళు అంటారు. కాబట్టి ఇది మన బడి మీద అటాక్. గుడి మీద అటాక్ చూసినాం మనం ధర్మస్థలంలో, మన దేవాలయం మీద అటాక్. ఇప్పుడు ఒడి మీద అటాక్. అది లవ్ జిహాద్ కానీ, నాగర్ కర్నూలు కానీ, ఏ చోటైనా కూడా హిందూ ఆడబిడ్డల మీద అటాక్ జరిగి విక్టిమ్ అక్యూజ్డ్ చూసినప్పుడు, విక్టిమ్ గానీ అక్యూజ్డ్ గానీ ఒక ముస్లిం అయితే దాని నేరేటివ్ మొత్తం ట్విస్ట్ చేసేస్తారు. కాబట్టి ఈ నేరేటివ్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. శత్రుబోధ ద్వారానే ఈ నేరేటివ్స్ బిల్డ్ అవుతాయి. ముస్లిం ఉన్నాడు అనుకోండి, విక్టిమ్ గానీ అక్యూజ్డ్ గానీ ఉంటే, కోవా బన్నముతో వాడు పేదోడైతాడు. బురాన్ వాణి జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ హెడ్ మాస్టర్ కొడుకైతాడు. షారుఖ్ ఖాన్ ఫోర్సెస్ మీద గన్ను పెట్టిన వాడు ఫ్యాషన్ ఫీల్డ్ లో కెరీర్ ఫామ్ చేసుకునేవాడు అవుతాడు. సో ఈ నేరేటివ్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని పిల్లలకి తీసుకెళ్ళాలి. అల్టిమేట్లీ ఒకటి ఏంటంటే, రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. నాణానికి 2 వైపులు అనమాట, మతమును రాజకీయం. రాజకీయ శక్తి, రాజకీయ సత్తా మన దగ్గర లేనప్పుడు మనం విన్ కాలేం, ధర్మాన్ని కాపాడుకోలేం. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయంగా మనందరం పనిచేయాలి. వ్యక్తిగత ఈగోలు కానీ, వ్యక్తిగత ప్రయారిటీస్ ని పక్కన పెట్టి చేయగలగాలి. అప్పుడు మన దేశం, మన ధర్మం, మన దేవాలయాలు, మన హిందూ ఆడబిడ్డల్ని కాపాడుకోగలం.